ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్న యేసే మార్గం మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరు అందరు హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని, మరి మీ లైఫ్లో అనేక కార్యాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఎంతమంది అయితే ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి కామెంట్ సెక్షన్లో మీ రిక్వెస్ట్ తెలియపరుస్తారా, అదేవిధంగా మీ పేరును మీ ఏరియాను కూడా మెన్షన్ చేయండి. మరి మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియపరచండి. మరి ఇంకో ఛానల్ మనది ఉందండి, అందులో మీ ప్రతి అంశం కొరకు ప్రార్థించడం జరుగుతుంది. మీ ఆ ప్రార్థనలో కూడా మీరు కూడా ఏకీభవించండి. ఎందుకంటే మీ కొరకే ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మీ సమస్య కొరకు మేము ప్రార్థన చేసి మరి ఆ రిక్వెస్ట్ మీ ఏరియా అన్ని మెన్షన్ చేసి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఆ ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించండి. మరి వాగ్దానం కిందనే లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు ఎంతమంది అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ మరి దేవుడు మీ లైఫ్ లో అనేక ఆశీర్వాదాలు నింపాలని, మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించాలని ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ షాలోమ్ అండి. మరి ఈ రోజు నాతో కలిసి అనండి, ప్రభు నన్ను స్వస్థపరచబోతున్న యేసుప్రభ, ఈరోజు నా కుటుంబాన్ని నా ఇల్లుని ఆశీర్వాదకరంగా మార్చబోతున్న యేసుప్రభ, నిజంగా ఈరోజు ఆకాశం వైపు నా చేతులు ఎత్తుతున్నాను యేసుప్రభ, నువ్వే నాకు కార్యం జరిగించువాడు యేసుప్రభ, అద్భుతం చేయువాడు అని ఎంతమంది అండి ఈ రోజు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. అయితే దేవుడు మీ పట్ల అద్భుతం జరిగించబోతుండో ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం మరి యెషయా 49వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని ఇక్కడ చూడండి, బల్యుడు చెరపట్టిన సహితము విడిపింపబడుదురు కదండి. ఏమంటుండో, విడిపోయే భీకరులు చెరపట్టిన వారిని విడిపించబద్దురు, నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేద్దను. హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని మాట్లాడుతుందంటే, ఈరోజు బలవంతుని చెరను విడిపించబడతాడు కదండి. అంటే బలవంతుడు ఉన్న వాడితో మనము పోరాటం చేస్తే ఏమైతే ఓడిపోతాం కదండి. భయంకరమైన దోపిడి వాడితో వాడు ఏం చేస్తాడు, దోచుకొని వెళ్ళిపోతాడు కదండి. అంతే, పోరాడే వాడితో పోరాడాలంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి దేవుడు ఏమంటుందంటే, వారితో పోరాడే అవసరం లేదు, నేనే నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను. నిన్ను రక్షించడమే కాదు, నీ పిల్లల్ని కూడా రక్షిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. ఈరోజు నీ కోసం ఎవరు పోరాడుతుండండి, దేవుడే పోరాడుతుండు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేని గురించి విషయంలో మీరు చింతించకండి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు మన బలం సరిపోదండి. ఈరోజు నువ్వు పోరాడాలంటే నీ బలం సరిపోతుందా, సరిపోదు కదండి. హల్లెలూయా. నీ బలం సరిపోదంట. కానీ నువ్వు మరి ఎవరి బలం తీసుకోవాలి, దేవుని బలం తీసుకోవాలి. అంటే నీ తరపున ఎవరు పోరాడాలి, దేవుడే పోరాడాలని ఎప్పుడైతే దేవుడు పోరాడతాడో అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతం దేవుడు చేయబోతుండే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దిగి సంచరించబోతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు చూస్తున్నావు చూడండి. మొదటిగా దేవుడు మాట్లాడేది ఏం తెలుసా అండి, దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ సమస్యలు ఉన్నావో, ఏ పరిస్థితులు అయితే ఉన్నావో కదండి, మరి దేవునికి తెలియపరచండి. దేవా, ఈరోజు నేను ఒంటరిగా పోరాడలేను, ఎందుకంటే నా వల్ల కాదేసు ప్రభా, ఎందుకంటే నువ్వు నా పక్షంగా ఉన్నావు కదండి. ఈరోజు దేవుడే మన పక్షంగా ఉన్నాడు, మన పరిస్థితులను మార్చబోతున్నాడు. రెండవదిగా బలవంతుని చేతిలో విడిపించగలరు కదండి. ఈరోజు ఈ వాక్యం పడితే బలవంతుని చేతిలో ఎవరు విడిపిస్తారండి, దేవుడే విడిపిస్తాడు. ఒకవేళ దేవుడు లేకపోతే మన శక్తి కాదండి. ఎందుకంటే మన సమస్య పెద్దదే కదండి. ఈరోజు చాలా మందికి సమస్య పెద్దదిగా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది చిన్నదండి. కానీ మన శక్తి పెద్దది కాదు, దేవుని శక్తి గొప్పది. కాబట్టి ఈరోజు బలవంతుని చేతిలో నిన్ను విడిపించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, అయితే దేవుని జీవితంలో గొప్ప మేలు చేయబోతున్నాండి. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు దేవుడు విడిపించే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా, అయితే దేవుడు నీకు వ్యతిరేకంగా పోరాడే వారిని విజయం చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అడగండి, యేసయ్యా మేము మా ప్రతి విషయానికి సమాధానం వచ్చును గాక. హల్లెలూయా. ఈరోజు మా పక్షంగా నువ్వు పోరాడేసయ్యా, ఎందుకంటే మాకు సమాధానం ఇచ్చే దేవుడు, మా అవసరాలు తీర్చే దేవుడు, మా పోరాటం నీ చేతికి అప్పగిస్తున్నాను. అవునండి, ఈరోజు మీ పోరాటాన్ని ఎవరికి అప్పగించాలి, దేవునికి అప్పగించండి. ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగిస్తావో దేవుడు ఖచ్చితంగా నీ పోరాటంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతుండో, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతు. కాబట్టి ఎంతమంది ఈరోజు దేవునికి అప్పగిస్తున్నారో, దేవుడే రక్షించే దేవుడు. హల్లెలూయా. ఏంటంటే ఈరోజు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారంట, దేవుడే రక్షించాలి. అవునండి, ఈరోజు మన పిల్లల్ని రక్షించేది దేవుడే, మన కుటుంబాన్ని రక్షించేది దేవుడే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతి విషయంలో దేవునికి అప్పగించండి. దేవా, ఈరోజు మమ్మల్ని మీరు రక్షించండి యేసుప్రభా, ఈరోజు నేను విశ్వాసం పెడుతున్నాం యేసుప్రభా అని ఎంతమంది అండి విశ్వాసం పెట్టి ప్రార్థిస్తున్నారో, అయితే దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఈరోజు నువ్వు భయపడకు. హల్లెలూయా. ఏమంటుంది, దేవుని పక్షంగా ఉన్నాడని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడిని అడగండి, దేవా ఏ పరిస్థితులు నాకు అనిపించినా, ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, కానీ ఎందుకంటే
ఎందుకంటే నువ్వు వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు. వాగ్దానం మారదేసు ప్రభా. నిజంగా ఈరోజు మా బలం తగ్గిపోయినప్పుడు కూడా నీ బలం నాకు తోడుగా ఉంది యేసుప్రభా, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం యేసుప్రభా అని ఎంతమంది అండి ఈ రోజు దేవుని అడుగుతారు. దేవుడు తప్పక మీ కార్యం జరిగించబోతుందండి. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ఎంతమంది అయితే దేవుని అడుగుతారు, దేవా ఈరోజు నాకు తోడుగా ఉండేసారు, నా సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దానికంటే గొప్పవాడు నువ్వు యేసుప్రభా, నీ కోసమే నేను జీవిస్తున్నాను, నీ కోసం నేను బ్రతుకుతున్నాను యేసయ్యా. ఈ ఉదయకాల వాగ్దానము నా కుటుంబాన్ని కాపాడబోతుంది. నువ్వు నీ మాటలే కదా యేసయ్యా నన్ను రక్షిస్తుంది. దేవా నువ్వు నన్ను రక్షించే దేవుడు, నా పిల్లల్ని రక్షించే దేవుడు యేసుప్రభా. ఈరోజు భయంతో ఉన్నాను ప్రభా, కానీ దేవుడు సెలవిస్తారు భయపడకండి, విశ్వాసంతో జీవించనని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడే పోరాడుతున్నాడు నీ పక్షంగా. ఎవరు పోరాడుతున్నారండి? దేవుడే నీ పక్షంగా పోరాడుతున్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే నీ పిల్లలను రక్షించే దేవుడను నేనే రక్షకుడిని దేవుడు సెలవిస్తున్నాక ఇంకా మనకు భయం ఏంటండి? మనకు చింత ఏంటి? ఎంతమంది బలం ఉన్నా శక్తిమంతులున్నా వేస్ట్ అండి. ఎందుకంటే దేవుడే మన పరిస్థితులు మార్చేబోతున్నాడు. మన చేతుల్లో ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. నీ పక్షంగా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. కాబట్టి నీకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి శక్తులు యేసు నామంలో కుప్పకూలిపోబోతుంది. ఆయన రాజ్యము కట్టబడుతుంది. సాతాను ఒక సమూహం కూలిపోతుంది. కాబట్టి ఈ రోజు ఈ దినం దేవుని చేతికి అప్పగించిన వారి పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతుంది. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్మ యేసుప్రభు. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో దేవా ప్రతి ఒక్కరిని దీవించిన ఆశీర్వించండి యేసుప్రభు. వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడును గాక. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తులు యేసు నామములు కూలిపోవాలి. మమ్మల్ని రక్షించే దేవుడు, పోషించే దేవుడు, మా పిల్లల్ని కావచ్చు, మమ్మల్ని కావచ్చు, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొందనాలు యేసుప్రభ. ఈ రోజు ఈ దినం యేసుప్రభ ఎంతమంది లైవ్ చూస్తున్నారు యేసుప్రభ, ఎంతమంది అయితే నేను వాగ్దానాలు వింటున్నారు, ఎంతమంది అయితే సండే ఆరాధన చూస్తున్నారు, అందరిని పేరు పేరుకి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్య ఎంతమంది అయితే కామెంట్ సెక్షన్ రిక్వెస్ట్ పెడుతున్నారు నీకు తెలిసే యేసుప్రభ. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. ఫైనాన్స్ ప్రాబ్లం, మ్యారేజ్ కావచ్చు, లైఫ్ సెటిల్ కావచ్చు, గర్భఫలం కావచ్చు, ఇంకా ఏ సమస్య అయినప్పటికీ యేసుప్రభ నమ్ముతున్న వారి పట్ల నువ్వు గొప్ప మేలు చేయని ఎంతమంది ఆమెను సెలవిస్తున్నారు, ఎంతమంది యేసుప్రభ నిజమే యేసయ్యా మేము నమ్ముతున్నాం యేసుప్రభ అని సెలవిస్తున్నారు యేసయ్యా. ఖచ్చితంగా వారి జీవితంలో వారి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక యేసయ్యా. మీరే కార్యం చేసి అద్భుతం ఆశ్చర్య మేలు జరిగించండి యేసయ్యా. ఈ రోజు స్కూల్స్ కాలేజ్ రాకపోలే ప్రయాణంలో తోడుగుండండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల కలుగచేసి ఈ దినమంతా మీరు తోడుండి నడిపించి, ఇంకా ఎవరు ఏ అవసరాల నిమిత్తం ఏ కొరత నిమిత్తం ప్రార్థిస్తున్నారో అడుగుతున్నారో అవన్నిటిని మీరు కొరత నుంచి విడుదల దయచేసి అద్భుతం ఆశ్చర్య మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.